అందరికీ నమస్కారము. నా పేరు ప్రజ్వల్. నా పేరు ప్రణీత. మేము 4వ తరగతి చదువుతున్నాము. ఈరోజు మేము ఇక్ష్వాకుల వంశవృక్షం గురించి చెప్పబోతున్నాము. స్వయంభూ బ్రహ్మ, బ్రహ్మ కుమారుడు మరీచి, మరీచి కుమారుడు కశ్యపుడు, కశ్యపుడు కుమారుడు వివస్వంతుడు, వివస్వంతుడు కుమారుడు వైవస్వత మనువు, వైవస్వత మనువు కుమారుడు ఇక్ష్వాకుడు. ఈ ఇక్ష్వాకుడు అయోధ్యకి మొదటి రాజు. ఇక్ష్వాకుడి కుమారుడు కుక్షి, కుక్షి కుమారుడు వికుక్షువు, వికుక్షువు కుమారుడు బాణుడు, బాణుడు కుమారుడు అనరణ్యుడు, అనరణ్యుడు కుమారుడు శృధువు, శృధువు కుమారుడు త్రిశంకువు, త్రిశంకువు కుమారుడు దుందుమారుడు, దుందుమారుడు కుమారుడు యువనాశుడు, యువనాశుడు కుమారుడు మాందాత, మాందాత కుమారుడు సుసంధి, సుసంధి కుమారుడు ప్రసేనజిత్తు ధ్రువసంధి, ప్రసేనజిత్తు కుమారుడు భరతుడు, భరతుడు కుమారుడు అసితుడు, అసితుడు కుమారుడు సగరుడు, సగరుడు కుమారుడు అసమంజసుడు, అసమంజసుడు కుమారుడు అంశుమంతుడు, అంశుమంతుడు కుమారుడు దిలీపుడు, దిలీపుడి కుమారుడు భగీరథుడు. ఈ భగీరథుడు గంగమ్మను భూమి మీదకి తీసుకువచ్చారు. భగీరథుడి కుమారుడు కకుస్తుడు, కకుస్తుడు కుమారుడు రఘువు. ఈ రఘువు నుండి ఇక్ష్వాకుల వంశం రఘు వంశంగా మారింది. రఘు కుమారుడు ప్రబుద్ధుడు, ప్రబుద్ధుడు కుమారుడు శంకరుడు, శంకరుడు కుమారుడు సుదర్శనుడు, సుదర్శనుడు కుమారుడు అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడు కుమారుడు శీఘ్రగుడు, శీఘ్రగుడు కుమారుడు మరువు, మరువు కుమారుడు ప్రశిశ్రుగుడు, ప్రశిశ్రుగుడు కుమారుడు అంబరీషుడు, అంబరీషుడు కుమారుడు నహుషుడు, నహుషుడు కుమారుడు యయాతి, యయాతి కుమారుడు నాభాగుడు, నాభాగుడు కుమారుడు అజుడు, అజుడు కుమారుడు దశరథుడు, దశరథుడు కుమారుడు రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు, రాముడి కుమారుడు నపుంసులు, భరతుడి కుమారుడు తక్ష పుష్కల, లక్ష్మణుడి కుమారులు అంగళ చిత్రకేతు, శత్రుఘ్నుడి కుమారులు సుసేన సుబాహు. ధన్యవాదములు.